బువ్వ కొద్దీ బుద్ధి. పూర్వం ఒక శివభక్తుడు కాశీ నడిచి వెళుతూ ప్రతిరోజు చీకటి పడేటప్పటికి దగ్గర్లోని గ్రామంలో ఎవరో ఒక గృహస్థు ఇంట ఆశ్రయం సంపాదించి అతిథిగా ఉండేవాడు. అలాగే ఒక రాత్రి ఒక గ్రామంలోని ఇంట ఆశ్రయం సంపాదించాడు. ఆ రాత్రి ఆ ఇంట భోజనం చేసి పడుకున్న శివభక్తుడికి ఆ ఇంటి ముందు కట్టి ఉన్న ఆవు కనిపించింది. ఆ ఆవుని దొంగతనంగా తీసుకుపోవాలనే ఆలోచన ఆ భక్తుడికి కలిగింది. ఇంట్లోని వారందరూ నిద్రపోగానే ఏమాత్రం చప్పుడు లేకుండా ఆవుని తీసుకుని బయలుదేరాడు. ఉదయానికి ఆవుతో సహా ఒక చెరువు వద్దకు చేరుకొని అక్కడ ఆవుని కట్టి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేశాడు. అప్పుడు అతనికి రాత్రి తాను చేసిన పాపపు పని గుర్తుకు వచ్చింది. వెంటనే పశ్చాత్తాపపడుతూ ఆ ఆవును తీసుకొని ఆ గ్రామం చేరి ఆవును ఆ ఇంటి యజమానికి అప్పగించి, అయ్యా, నన్ను క్షమించండి. ఆవును దొంగిలించాలన్న దుర్బుద్ధి ఎలా కలిగిందో నాకు తెలియదు. ఉదయం కాలకృత్యాల తర్వాత నా పని నాకే సిగ్గుగా అనిపించింది అన్నాడు. ఆ ఇంటి యజమాని శివభక్తుడిని నమస్కరించి, అయ్యా, ఇది మీ తప్పు కాదు. నేను ఒక దొంగను. రాత్రి మీరు తిన్నది నేను దొంగిలించి తెచ్చిన డబ్బుతో తయారు చేసిన భోజనం. దాని ప్రభావంతో మీకు దొంగ బుద్ధి కలిగింది. కాలకృత్యాల తరువాత దాని ప్రభావం మీలో పూర్తిగా పోయింది. అందువల్ల ఆవును తిరిగి తీసుకువచ్చారు అన్నాడు. అప్పుడు శివభక్తుడు సంతోషించి అక్కడి నుండి బయలుదేరాడు. అందుకే వంట చేసే ముందు కావలసినవి పాత్రశుద్ధి, పాకశుద్ధి ఇదంతా అయ్యాక భగవత్ అర్పితం ఉండాలి. అప్పుడే ఆ పదార్థము ప్రసాదంగా మారుతుంది. మనం తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందని, ఎట్టి ఆహారమో అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తనో అట్టి జీవితము, ఎట్టి జీవితమో అట్టి మోక్ష సాధన. స్వస్తి. సర్వే జనాన్ సుఖినో భవంతు.